ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతూ ఉంది? వరుస సంఘటనలు చూస్తూ ఉంటే అసలు కుప్పం నియోజకవర్గంలో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఇలాకాలోనే ఇలా జరుగుతున్నదా? మళ్ళీ చంద్రబాబు గారి ఇలాకాలోనే ఇలా జరుగుతుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి అని రాష్ట్రంలో ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు భయపడే పరిస్థితి ఈరోజు. ఎందుకంటే గత 10 రోజుల క్రితం ఒక మహిళను అప్పివ్వలేదని ఈడ్చుకెళ్ళి చెట్టుకు కట్టేసి ఆమె పైన దుర్భాషలాడుతూ నోటుకొచ్చింది మాట్లాడుతూ హింసించిన ఘటన కుప్పం నియోజకవర్గంలో చూసాం. దాని తర్వాత ఒక శవాన్ని పూడ్చనివ్వలేదని సాంఘిక బహిష్కరణ చేశారని వార్తలు రావడం కూడా మొన్న చూసాం ఒక 2 రోజుల క్రితం. ఇప్పుడు పిల్లల చేత, బడి పిల్లల చేత ఏకంగా కూలీ పనులు చేయిస్తున్నారు. ఒక్కసారి ఈ వీడియో కూడా మీరు చూశారంటే ప్రజలందరికీ కూడా అసలు కుప్పం నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది అనేది ప్రజలకే అర్థమవుతుంది. ప్లీజ్ వాచ్ ద వీడియో. చూశారుగా, కుప్పం నియోజకవర్గంలో అది కూడా ముఖ్యమంత్రి ఇలాకాలో స్వీపర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ స్వీపర్లు ఉన్నా కానీ, ఉపాధ్యాయులు ఉన్నా కానీ బడి పిల్లల చేత, చిన్నారుల చేత కూలి పని చేయిస్తున్నారు. అక్కడ చెత్త ఎత్తించటం, అక్కడంతా క్లీన్ చేయించటం. ఏంటి ఈ పనులు? 14 సంవత్సరాల లోపు పిల్లల చేత ఏ పని చేయించకూడదు, అది చట్టరీత్యా నేరం అని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. చట్టాలకు వ్యతిరేకంగా స్కూలు పిల్లల చేత ఇటువంటి పనులు చేయిస్తారా? అది కూడా కుప్పం నియోజకవర్గంలో బైరుగానిపల్లి స్కూలు, బైరుగానిపల్లి మండల ప్రజాపరిషత్ స్కూల్ అన్నమాట ఇది. ఈ స్కూల్లో స్కూలు పిల్లకాయల చేత ఉపాధ్యాయులే అటువంటి కూలీ పనులు చేపిస్తూ ఉంటే తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మా బిడ్డల చేత ఉపాధ్యాయులు ఇటువంటి పనులు చేపిస్తున్నారు, స్వీపర్లు ఉన్నా కానీ మా పిల్లల చేత చేపించడం ఏంటి అని వాళ్ళు బాధపడుతున్నారు. వరుసగా ముఖ్యమంత్రి గారి ఇలాకాలో, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో వరుసగా ఇటువంటి ఘటనలు జరుగుతుండటం, రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే జరుగుతుంటే ఇక రాష్ట్రం మొత్తం మీద ఏ విధంగా చంద్రబాబు గారి పరిపాలన ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలి.